హాయ్ ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ గారు. ఈయనకి మాస్ ఫాలోయింగ్ అయితే మామూలుగా లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈయన సినిమా వచ్చిందంటే జాతరలాగా సెలబ్రేట్ చేస్తారనమాట. మామూలుగా కాదు, ఆయన సినిమా రోజు ఫెస్టివలే అనుకోవచ్చు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈయన సినిమాలు చాలా వరకు ఫ్లాప్గా నిలిచాయి. ఎప్పుడైతే అఖండ సినిమా రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి హిట్ ట్రాక్ ఎక్కారు. అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్గా నిలిచిందనమాట. తర్వాత వచ్చిన సినిమా వీరసింహారెడ్డి, అది కూడా మరో పెద్ద హిట్గా నిలిచింది. తర్వాత భగత్ కేసరి వచ్చింది, మరో హిట్ కొట్టారు. ఇప్పుడున్న సీనియర్ హీరోస్లో వరుసగా 3 హిట్లు అందుకున్న హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది నందమూరి బాలకృష్ణ గారే. అయితే నందమూరి బాలకృష్ణ గారు హైప్ మామూలుగా రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది. సో ఇప్పుడు ఆయన బాబీ గారి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారనమాట. సో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వర్క్ అయితే మ్యాక్సిమం ఎండ్ వరకు వచ్చేసింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా నాగవంశీ గారు ఉన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఈ మూవీ రాబోతుంది. అయితే ఈ మూవీ సంబంధించిన టైటిల్ గురించి చాలా నెలల నుంచి డిస్కషన్ జరుగుతూనే ఉంది. చాలా వరకు ఏమంటున్నారంటే డాకు సీతారాం అంటున్నారు, అలాగే సర్కార్ సీతారాం అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే వీరమాస్ అనే టైటిల్ పెడుతున్నారు అంటారు. కొంతమంది ఊరమాస్ అనే టైటిల్ అయితే బాగుంటుందని చెప్పి చాలా వరకు మాట్లాడుకుంటూనే వస్తున్నారు. కానీ మూవీ టీం నుంచి ఎటువంటి అఫీషియల్ టైటిల్ అయితే ఇది మేము ఫిక్స్ చేసామని చెప్పి వాళ్ళు ఎటువంటి చెప్పలేదు. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే నవంబర్ 15న 10:24కి రాబోతుందని చెప్పి అఫీషియల్గా మూవీ టీం నుంచి రిలీజ్ చేశారు. సో నాకు తెలిసి సర్కార్ సీతారాం కానీ ఈ టైటిల్ ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. బట్ ఆ రోజు గ్రాండ్గా టీజర్ కూడా రిలీజ్ చేస్తారంట. ఆ టైటిల్ యాడ్ చేసి గ్రాండ్గా టీజర్ రిలీజ్ చేస్తారు. దివాళీకే టీజర్ వస్తుందేమని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ ఆ టైంలో నాగవంశీ గారు కూడా చెప్పారనమాట. సో ఈ టీజర్ని మేము చాలా గ్రాండ్గా ప్లాన్ చేసాం. ఏంటంటే కొంచెం విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది. బాబీ గారు చాలా జాగ్రత్తలు తీసుకొని డిఫరెంట్ లెవెల్లో బాలకృష్ణ గారిని ప్రజెంట్ చేశారు. సో టీజర్ కూడా అంతే డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఆయన ఫిక్స్ చేసుకున్నారంట. సో అందుకోసమని మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్ కోసమని కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంచెం టైం తీసుకొని ఒక 10 days టైం తీసుకొని ఇప్పుడు నవంబర్ 15న ఫిక్స్ చేసేసారు. నవంబర్ 15న బాలకృష్ణ గారి డే అనే చెప్పాలి. ఆ రోజు వాళ్ళ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు ఆ టీజర్ ఆ టైటిల్తో. అండ్ ఈ మూవీ సంక్రాంతి రాబోతుంది. సో డేట్ అయితే ఇంకా ఫిక్స్ అయ్యలేదు, కానీ సంక్రాంతి 12th రావచ్చేమో అని చెప్పి కొంతమంది చెప్పుకుంటున్నారు. మేబీ 12th రావచ్చు, ఎందుకంటే జాన్ 10th గేమ్ చేంజర్ ఉంది. సో ఆ మూవీకి ఈ మూవీకి మధ్యలో 1 day గ్యాప్ ఉంటే కొంచెం కలెక్షన్స్ పరంగా కొంచెం స్కోప్ దొరికే ఛాన్సెస్ ఉంది. బాలకృష్ణ గారు అంటే సంక్రాంతి విన్నర్ అనే చెప్పచ్చు. ఈసారి కూడా మేబీ లాస్ట్ కాకుండా ప్రీవియస్ సంక్రాంతికి వీరసింహారెడ్డితో వచ్చారు, అది బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ బాబీ గారి డైరెక్షన్లో మూవీతో రాబోతున్నారు కాబట్టి ఇది కూడా పెద్ద హిట్ కాబోతుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మీరు ఏ టైటిల్ అయితే ఈ మూవీకి బాగుంటుందో అని మీరు అనుకుంటున్నారో దాని గురించి కింద కామెంట్ చేయండి. అలాగే మూవీ టీం ఏ టైటిల్ ఫిక్స్ చేసి ఉంటారు అనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. బట్ మనం నవంబర్ 15న ఏ టైటిల్ రాబోతుందో చూద్దాం.